నమస్తే, నేను విజయారెడ్డి. యెస్, అల్లు అర్జున్ కేసు చాలా సెన్సేషనల్గా మారింది. మళ్ళీ బెయిల్ రద్దయి జైలుకు పోతాడా అనేది ఒక ఉత్కంఠగా చాలామంది ఎదురు చూస్తున్నారు. పోవాలని కొందరు, పోవద్దని కొందరు. సో ఎవరు కోరుకుంటున్నారు కదా, లీగల్ అంశాలు ఏం చెప్తున్నాయి. అలాగే కేటీఆర్ విషయంలో, ఈ కార్ రేస్ విషయంలో కూడా కేటీఆర్ జైలుకి అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే మనము రాజకీయ అంశాలు ఒక విధంగా పక్కన పెడితే అసలు లీగల్ అంశాలు మాట్లాడుకుందాం. ఏముంది అసలు లీగల్గా, ఎవరు ఎన్ని రోజులు జైలుకు పోతారు, జైలుకు పోయినా కూడా కేసులు నిలబడతాయి అనే విషయాలపైన మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు. అడిగి బోలని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు చూస్తున్నారు అంటే గమ్మత్తుగా ఉంది. ఇప్పుడు లీగల్ అంశాలన్నీ పొలిటికల్ చుట్టూ కూడా తిరుగుతున్నాయి, పొలిటికల్ అంశాలు లీగల్ చుట్టూ తిరుగుతున్నాయి కదా. ఎస్, అల్లు అర్జున్ కేసు ఉంది, బెయిల్ రద్దు చేస్తాము అనేసి పోలీసులు బెయిల్ రద్దు కోసం కోరుతున్నారు. ఇందులో కొంత రాజకీయ రంగు బాగా పులుముకున్నట్టుగా కనిపిస్తుంది. సో అక్కడ చూస్తేనేమో మేము పర్మిషన్కి అప్లై చేసినాము, కానీ వాళ్ళు మాత్రము ఏమి రెస్పాండ్ అవ్వలేదు, అందుకే నేను వచ్చాను అని అతను చెప్తున్నాడు. బట్ అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వల్ల సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. అంటే కొంచెము అంతా కూడా అంటే ఇక్కడ పోలీసులు అత్యుత్సాహమా, అల్లు అర్జున్ అత్యుత్సాహమా, ఏదైతే ఒక కుటుంబం నష్టపోయింది. అవును, ఇది ఒక ఆస్పెక్ట్. అయితే రెండో ఆస్పెక్ట్, అసెంబ్లీలో మాట్లాడిన విధానంలో దీన్ని బాగా రాజకీయం చేసి మాట్లాడిండ్రు అనే మాట వినిపిస్తుంది. మిగతా వాళ్ళు కూడా చాలామంది వేరే వేరే అంశాల్లో కూడా ప్రభుత్వ వైఫల్యాల వల్ల మరణిస్తే ఆ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదు, ఆ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు, వాళ్ళకి ఎందుకు ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు అనేసి. సో ముందుగా లీగల్ అంశాలు మాట్లాడాలంటే అల్లు అర్జున్ విషయంలో ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. లీగల్ అంశాలు మాట్లాడాలంటే అండి, నేను ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే అంటే చాలా బాధ కలిగింది. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే అండ్ ఎఫ్ఐఆర్ ఇట్లా కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది అన్నప్పుడే నేను క్లియర్గా చెప్పాను, ఇప్పుడు జాయింట్ అండ్ ఇండివిజువల్ లయబిలిటీ అని ఉంటుంది క్రిమినల్ నెగ్లిజెన్స్లో. అండ్ వాళ్ళు పెట్టింది కూడా కల్పబుల్ హామిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. సో దీంట్లో అల్లు అర్జున్ని టార్గెట్ చేసుడా, లేకపోతే ఇంకో ఎవరో అంటే అల్లు అర్జున్ ప్లేస్లో ఇంకో ఎవరో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుడా అన్నట్టు ఉండదు. మీరు ఇంకో చట్టాలు చూస్తే అండ్ క్రిమినల్ లాస్ చూస్తే, క్రిమినల్ లాస్ దే ఫాలో అ వెరీ స్పెసిఫిక్ అండ్ సింపుల్ ప్యాటర్న్ అండి. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ సిచ్యువేషన్ సరే, నువ్వు నేను చంపాలనుకోలేదు, నాకు తెలియదు, నాకు రాత్రి తెలిసిందా, పొద్దుగాల తెలిసిందా, మధ్యరాత్రి తెలిసిందా, అది పక్కకు పెట్టండి. కానీ మీరు అక్కడ వెళ్ళి ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేలాగా అంటే ఆ సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని మీకు తెలుసు. అది తెలిసి ఒక రేషనల్ పర్సన్ ఏం చేస్తాడు, కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలా. ఆ ప్రికాషన్స్ ఏంటి, పర్మిషన్, బందోబస్తు, బ్యారికేడింగ్, ఇదంతా ప్రొఫెషనల్స్ చేస్తారు. ప్రొఫెషనల్స్ ఎవరే, ఇక్కడ లా ఎన్ఫోర్స్మెంట్. ఆ ప్రికాషన్స్ తీసుకోకుండా నేను ఈ సిచ్యువేషన్, ఎందుకంటే సినిమాని బాగా అడ్వర్టైజ్ చేసిండ్రు, బాగా అన్ని ఆల్ మీడియా ఛానల్స్ అండ్ ఆల్ అంటే రేడియో అయినా, ఎఫ్ఎం అయినా, టెలివిజన్ అయినా, అండ్ ఆ ఈవెంట్ని కూడా ఆ ప్రీమియర్ షో 3,000-4,000 టికెట్లు ఇట్లా వస్తుండు చూస్తుండు. ఇప్పుడు నువ్వు రెగ్యులర్ సినీ గోవర్ లాగా ఏదో వచ్చి చూసి వెళ్ళిపోతుందంటే అది దట్స్ ఫైన్, బట్ యూ క్రియేటెడ్ ఇట్ ఇంటూ అన్ ఈవెంట్. అండ్ పర్మిషన్ గురించి మాట్లాడితే మేడం, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ కింద ఇదొక ఈవెంట్ కిందనే మీరు నిర్ధారించాలి. ఎందుకంటే మనం పాలిటిషియన్స్, పొలిటికల్ పార్టీస్ పాపం చిన్న ధర్నాలు, చిన్న రాస్తారోకోలు, ఇక్కడ పోయి జెండాలు ఊపేయటానికి, అక్కడ పోయి జెండాలు ఊపేయటానికే పర్మిషన్స్ కోసము డీటెయిల్గా అప్లై చేస్తారు. ఫలానా రోజు ఫలానా మంది, ఇంతమంది ఈ టైం నుంచి ఈ టైం వరకు అని. అది జస్ట్ అక్కడ పోయి ఇట్లా వేసేసి రారు, దాన్ని ఫాలో అప్ చేస్తారు. ఒకవేళ ఆ రోజు కల్లా రాకపోతే మీకు తెలుసు మనం పర్మిషన్స్ కోసము ఈ ధర్నా, ఆ పబ్లిక్ మీటింగ్ కోసం ఎన్ని ఇవి పెడతామో, ఎన్ని హైకోర్టులో కేసెస్ వేస్తామో. బికాజ్ యూ హ్యావ్ టు ఫాలో అప్. అండ్ పర్మిషన్ వచ్చిందా, రిజెక్ట్ అయినా రాకపోయినా నెక్స్ట్ స్టెప్ ఇస్ ద ఆనరబుల్ కోర్ట్. నువ్వు ఆ స్టెప్ తీసుకోవాలి. కానీ నువ్వు పర్మిషన్ వచ్చిందో లేదో జస్ట్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేసుడేంది అంటే ఎవరు మీరు? బందోబస్తు అంటే పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీస్ జాబ్ మీకు బందోబస్తు ఇవ్వడం కాదు. అది ఎప్పుడు వస్తుంది, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ కింద ఓన్లీ ఆఫ్టర్ దే గివ్ యూ పర్మిషన్. వాళ్ళు బందోబస్తుకి ఎంతమందిని అలవ్ చేస్తారు, ఎంతమందిని కేటాయిస్తారు, ఎంతమందిని అక్కడికి అలవ్ చేస్తారు, బ్యారికేడింగ్ ప్లాన్ ఎట్లా చేస్తారు, ఎంట్రన్స్ ఎగ్జిట్ ప్లాన్ కూడా ఎట్లా చేస్తారు, అందరిని ఎట్లా కాపాడాలనో వాళ్ళు చూసుకుంటారు. బికాస్ దే ఆర్ ప్రొఫెషనల్స్ అట్ దాట్.
సో ఇక్కడ అల్లు అర్జున్కి తెలిసి చేసినా తెలియక చేసినా అక్కడ అల్లు అర్జున్ అనే కాదు, అందరూ ఆర్గనైజర్స్, థియేటర్ ఓనర్స్, ప్రమోటర్స్, ప్రొడ్యూసర్స్, ఎవరెవరు ఆ చైన్ ఆఫ్ కమాండ్లో ఉన్నారో వాళ్ళందరినీ ఆ ఎఫ్ఐఆర్లో చేర్చిండ్రు. ఇక్కడ అల్లు అర్జున్ హీరో కాబట్టి అతను అంటే అతని గురించే ఇక్కడ పొలిటికల్ స్టోరీ నడుస్తుంది. కానీ 105 ఇస్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. దానికి ఇంటెన్షన్ అవసరం లేదు, దానికి నోటీస్ అస్సలకే అవసరం లేదు. అండ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ దాని పనిష్మెంట్ 5 to 10 years కాబట్టి ఇట్ ఈస్ అ నాన్ బెయిలబుల్ ఒఫెన్స్. నాన్ బెయిలబుల్ ఒఫెన్స్కి నోటీసులు ఇవ్వరు మేడం, ఓన్లీ బెయిలబుల్ ఒఫెన్సెస్కే నోటీసులు ఇచ్చి మీ సంజాయిషి అంటే మీ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. దాని తర్వాత అరెస్ట్ చేయాలా లేదా అనేది ఆలోచిస్తారు. మన కోర్టులో బెయిల్ ఇచ్చారు కదా, అవును. బెయిల్ ఏ బేస్లో ఇచ్చుకుంటారు? బెయిల్ అదే బెయిల్ ఇక్కడ ఇతనికి ఇంటెన్షన్ లేదు, ఆ ఇంటెన్షన్ లేదనేది కల్పబుల్ హోమిసైడ్ అవుతుందా కాదా ట్రయల్లో ప్రూవ్ కావాలి. దాంతోపాటు బెయిల్ ఇవ్వడంతో ఇతను ఫ్లైట్ రిస్క్ కాదు, ఇతను ఇన్వెస్టిగేషన్తో కోఆపరేట్ చేయడు లేకపోతే పారిపోతాడు అనే ఫ్లైట్ రిస్క్ కాదు. అందుకోసం ఇంటరిమ్ బెయిల్ కింద కన్సిడర్ చేయండి అని ఆ బేసిస్ మీద ఇచ్చిండ్రు. జడ్జి గారు క్లియర్గా లెట్ ద ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అనే అన్నది. సో 105 and 118 అదేంటంటే గ్రీవియస్ హర్ట్ విచ్ మైట్ లీడ్ టు డెత్. ఇక్కడ చనిపోయింది తను. సో ఆ గ్రీవియస్ హర్ట్ కూడా నాన్ బెయిలబుల్ ఒఫెన్సే. 118 నాన్ బెయిలబుల్ ఒఫెన్స్ అండ్ అది కూడా ఇట్స్ దట్ ఈస్ 7 years to life imprisonment. సో 5 to 10 years నాన్ బెయిలబుల్ ఒఫెన్స్, 105 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అండ్ 118 గ్రీవియస్ హర్ట్ దట్ హ్యాస్ లెడ్ టు డెత్ కాబట్టి ఇట్స్ 7 to 10 years. సో రెండుకి నోటీసులు ఇవ్వరు, రెండు నాన్ బెయిలబుల్ ఒఫెన్సెస్. నాన్ బెయిలబుల్ ఒఫెన్సెస్లోనే ఇమీడియట్ అరెస్ట్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు అరెస్ట్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా 10 రోజులకా 1 రోజులకా అనేది వాళ్ళ ఇష్టం. అండ్ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్కి అప్లై చేసే అర్హత అండ్ రైట్ ఇస్ అల్లు అర్జున్ అయినా ఇంకో ఏ అక్యూజ్డ్ అయినా. ఓకే, మరి ఇందులో బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది మేడం. బెనిఫిట్ షోలకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ అంటే నాకు ఇక్కడ ఎంతవరకు గవర్నమెంట్ అక్కడ క్రైటీరియా లే డౌన్ చేయాలా. బెనిఫిట్ షోకి జస్ట్ బ్లాంక్గా 2 లైన్ల జియోనో లేకపోతే హెమోనో ఇష్యూ చేసి బెనిఫిట్ షోస్ని మేము అలౌ చేస్తున్నాము, ఇంత రేట్ల టికెట్లను మేము అలౌ చేస్తున్నాము అని అనకుండా క్లియర్ క్రైటీరియా ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వకపోతే క్లియర్ క్రైటీరియా ఇవ్వాలి. కానీ నిన్న అసెంబ్లీలోనైతే ఇక బెనిఫిట్ షోస్ ఉండబోవు, నేను చీఫ్ మినిస్టర్ ఉండగా నేను పెంచను అని చెప్పేసి క్లియర్గా అన్నారు. సో బెనిఫిట్ షోస్ అయినా క్రైటీరియా ఉండాలి. ఆ క్రైటీరియాలో కూడా ఒకవేళ బెనిఫిట్ షో మీరు ప్రమోట్ చేస్తే, మీరు అడ్వర్టైజ్ చేసి ప్రమోట్ చేస్తే, ఆ అడ్వర్టైజ్ చేసి ప్రమోట్ చేసినందుకు మళ్ళీ మీరు పర్మిషన్ తీసుకోవాలి. బెనిఫిట్ షో ఇచ్చినంత మాత్రాన అది బ్లాంకెట్ పర్మిషన్ టు హ్యావ్ అ బెనిఫిట్ షో ఎనీ డే ఎనీ పాయింట్ ఆఫ్ టైం కాదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడైనా వస్తుంది. ఇట్ ఈస్ లైక్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం. ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద ధర్నా చేసుడు, రాస్తా రోకో చేసుడు, లేకపోతే పబ్లిక్ మీటింగ్ చేసుడు, లేకపోతే మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనము వాడుడు, దట్స్ ఆ రైట్ అండర్ ద కాన్స్టిట్యూషన్. మీదైనా నాదైనా ఇంకో ఏ పాలిటిషియన్ అయినా. కానీ అది ఎలా వాడాలో, ఎప్పుడు ఏ టైంలో వాడాలో దాని కిందనే మనం పర్మిషన్స్ తీసుకుంటాం. ఏ రాస్తా రోకోకైనా, పబ్లిక్ మీటింగ్కైనా, ధర్నాకైనా. ఇది కూడా అంతే. అక్కడ బెనిఫిట్ షోని ప్రమోట్ చేసినంత మాత్రాన గవర్నమెంట్ బెనిఫిట్ షోస్ ఎలా చేయాలో అక్కడ క్రైటీరియా ఇవ్వకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్ తప్పు. ఎందుకంటే క్రైటీరియా ఉండాలి. ఒక థియేటర్లో స్ట్రెంత్ ఇంత ఉంటుంది, దాంట్లో అదేంది ఏ లెవెల్, బి లెవెల్, సి లెవెల్, ఆ టికెట్ వాల్యూస్ మన అదేంది సినిమాటోగ్రఫీ యాక్ట్ కింద అండ్ ప్లస్ ఆ మినిస్ట్రీ చూసుకుంటుంది. దానికన్నా ఎక్కువ ఇది చేయాలంటే దాని ట్యాక్సేషన్ ఎట్లుంటుంది, దాని ట్యాక్సేషన్లో గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సేషన్ ఎట్లుంటుంది, వాళ్ళు ప్రాఫిట్ మార్జిన్స్ ఎట్లుంటాయి. బెనిఫిట్ షోస్ అన్నప్పుడు ఎటువంటి టికెట్లు
అమ్మాలి, అన్ని టికెట్లు అమ్మొచ్చా, వీటిలో వేరియేషన్స్ ఏంటి, ఎంతమందిని రానివ్వచ్చు, ఎన్ని టికెట్లు అమ్మొచ్చు, ఇన్ని క్లాసెస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. లేకపోతే ఇటువంటి దారుణాలు జరిగే అవకాశం మళ్ళీ మళ్ళీ ఉంటుంది మేడం. అంటే భారతదేశ వీఆర్ నాట్ జస్ట్ లైక్ దట్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. స్టాంపీడ్లు ఇంకో ఏ దేశంలో ఎందుకు కావు, మన దేశంలోనే ఎందుకైతే మళ్ళీ మళ్ళీ అవుతాయి? బికాస్ ఆఫ్ ఆ పాపులేషన్. మనం అంటే పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేని పాపులేషన్ ఉండే ఆ రోజు. అయితే నాకు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ. మనకి 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పుష్కరాలు వచ్చినాయి. అవును. ఈ పుష్కరాల్లో ఘాట్లో ఉన్నప్పుడు ఒక ఘాట్ను క్లోజ్ చేసిరు ముఖ్యమంత్రి వస్తున్నాడని. ఇంకో ఘాట్లో ఏమైందంటే ఈయన వచ్చిండు, ఈయన జూనిక తొక్కిసలాట్లు 23 మంది చనిపోయింది. అవును కదా. అవును. అంటే అప్పుడు ఆయన మీద కేసు కాలేదు, ఆయన అరెస్ట్ చేయలేదు. ఇక్కడనేమో ఇక్కడ ఒక డిఫరెంట్ వే, అక్కడ ఒక డిఫరెంట్ వేనా, రెండు ఒక టైప్ ఆఫ్ సినారియో కాదా? మరి ఒకటిలో మరి 23 మంది వేరు కదా. అయితే ఇక్కడ జస్ట్ స్లైట్ వేరియేషన్. ఎప్పుడైనా పుష్కరాలకు, ఇక్కడ మన పుష్కరాలకైనా లేకపోతే కుంభమేళా అక్కడ కూడా ఎంత ట్రై చేసినా ప్రతి ఏడాది 1 or 2, లాస్ట్ టైం కూడా ఒక క్యాజువాలిటీనో 1-2 క్యాజువాలిటీస్ ఉండే. కానీ అక్కడ అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఈ ఇష్యూ జరిగింది. సరే చీఫ్ మినిస్టర్ వచ్చిండని చెప్పేసి అది ప్రికాషన్స్ తీసుకొని మీరు అక్కడ ఇంకో ఘాట్ దగ్గర అంతే మందిని అలవ్ చేసి ఇంకో వాళ్ళను తర్వాత అని అనేది ఉండే, అది అనలేదు. బట్ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే దట్ ఈస్ బాన్ ఒకలాగా చూడాలి. అండ్ ప్లస్ ఇట్ వాజ్ ద చీఫ్ మినిస్టర్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నేను ప్రమోటర్స్ తప్పు, అల్లు అర్జున్ తప్పు అని అనడం లేదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు పట్టించుకోలేదు. తెలియదు కానీ ఎక్కువ పట్టించుకోలేదు. దట్ ఈస్ క్రిమినల్ నెగ్లిజెన్స్. పర్మిషన్, రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు అంటే ఇచ్చినట్టు మనకు తెలిసింది, నిన్న రిజెక్ట్ అయినట్టు నిన్న వాళ్ళు చెప్పిండ్రు. రిప్రజెంటేషన్ ఇచ్చేసిండ్రు. రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పర్మిషన్ వచ్చిందా లేదా తెలుసుకునే అవసరము అల్లు అర్జున్ది, అల్లు అర్జున్ కోటరీది, ప్రమోటర్స్ది, ఆర్గనైజర్స్ది, అందరిది, జాయింట్ అండ్ ఇండివిజువల్. ఇక్కడ థియేటర్ ఓనర్సే రెస్పాన్సిబుల్, ఆర్గనైజర్సే రెస్పాన్సిబుల్, ఇతను కాదు అని అనట్లేదు. దీంట్లో ఈ నాటకంలో పాత్రధారులు అందరూ, ఎవ్రీబడి. అట్లీస్ట్ దే హ్యావ్ టు, సరే ఆర్గనైజర్స్కి ఫోన్ చేసి లేకపోతే థియేటర్ ఓనర్స్ ఫోన్ చేసి, ఆర్ ఆల్ ద పర్మిషన్స్ ఆన్ దట్ టేబుల్, ఆర్ దే ఇన్ ఆర్డర్? ఎందుకంటే అది బౌన్సర్ల పని కాదు, అది ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్, లా అండ్ ఆర్డర్ పోలీస్ పని. అది ఇది చేసుకోలేదు. పర్మిషన్ రాకపోగా వీళ్ళకి వచ్చిందో రాదో తెలియకపోగా రోడ్ షో కండక్ట్ చేసిండ్రు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ అలౌడ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్. ఇప్పుడు మీరు నేను కూడా మనకి ఈ మధ్య అన్ని కార్లకు ఓపెన్ ఇవో ఉన్నాయి. మనం కూడా ఇష్టం వచ్చినప్పుడు లేచి ఊపొచ్చు కదా. యూ కాంట్ డూ దట్ on a regular basis. You can't do that on the road. You can't just this thing. So ade restrictions as a ordinary citizen అందరి మీద వర్తిస్తాయి. సో ఇక్కడ అన్ఫార్చునేట్లీ వాళ్ళు తెలియక చేసినా పెళ్లి చేసిండ్రు అని ఇప్పటివరకు ఎవరు అనడం లేదు. బట్ బికాస్ దే డిడ్ నాట్ ఫాలో అప్, ఇట్ వాస్ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఆ నెగ్లిజెన్స్ వల్లనే ఇట్ బికమ్స్ కల్పబుల్ హోమిసైడ్, నాట్ అమౌంటింగ్ టు మర్డర్. సో పోలీసులు మళ్ళీ బెయిల్ రద్దు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కదా. బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంటుందా? బెయిల్ రద్దు అయితే మళ్ళీ అరెస్ట్ చేస్తే ఎంతకాలం ఉండే అవకాశం ఉంటుంది జైల్లో? బెయిల్ రద్దు అయితే ప్రతి బెయిల్ మేడం కండిషనల్ బెయిల్ ఉంటుంది. బెయిల్ ఏది ఇట్లా ఓపెన్గా మీరు డబ్బులు కట్టేసేయండి వెళ్ళిపోండి అన్నట్టు ఉండదు. సో కండిషనల్. ఫస్ట్లీ ఆ బెయిల్లో ఏం కండిషన్స్ ఉండే, ఒకవేళ మీడియాతో మాట్లాడొద్దు అంటే ఇష్యూ గురించి, కోర్టులో సబ్జుడిస్ ఉంది కాబట్టి ఇష్యూ గురించి మాట్లాడొద్దు అనే ఒక కండిషన్ ఉందా? దాని తర్వాత ఒకవేళ ఇష్యూ గురించి మాట్లాడడమో లేకపోతే బయటకు వచ్చి ఇంకా ఎవరితోనో మాట్లాడడమో లేకపోతే ఇష్యూ గురించి ఆరా తీయడంలో పోలీస్ వాళ్ళకు, అంటే వాళ్ళు ప్రాసిక్యూషన్ కాబట్టి పోలీస్ వాళ్ళకు ఇతను విట్నెసెస్ని బెదిరించడానికి ట్రై చేస్తుండు, లేకపోతే అక్కడున్న ఎవిడెన్స్ని చేయడానికి ట్రై చేస్తుండు అని వాళ్ళు జడ్జ్ని ఒకవేళ కన్విన్స్ చేయగలిగితే బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కండిషన్స్ని ఉల్లంఘిస్తేనే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ అరెస్ట్ అంటే ఇప్పుడు ప్రతి క్రైమ్లో
ఇన్వెస్టిగేషన్కి పోలీస్ వాళ్ళకు జ్యుడిషియల్ కస్టడీలోనైనా లేకపోతే పోలీస్ కస్టడీలోనైనా ఇన్వెస్టిగేషన్ రైట్ ఉంటుంది పోలీస్ వాళ్ళకు. సో ఒకవేళ క్యాన్సిల్ అవుతుంది అని అనుకుంటలేను, బట్ ఒకవేళ క్యాన్సిల్ అయితే దెన్ వాళ్ళకు అరెస్ట్ చేసే డిస్క్రెషన్ ఉంటుంది. అంటే క్యాన్సిల్ అయింది కాబట్టి ఇమీడియట్గా లాక్కపోవాలని ఏం లేదు, మళ్ళీ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ కొన్ని రోజులనే అయిపోవచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు. కానీ ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ పూర్తయితేనైతే ఆ కేసులో ఆ ఎఫ్ఐఆర్ రిలేటెడ్ 105 BNS అండ్ 118 BNSకి సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఛార్జ్ షీట్ రిజిస్టర్ అవుతుంది, అప్పుడు ట్రయల్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇది లీగల్ అంశాలు. కానీ గవర్నమెంట్ మాత్రం ఈ యొక్క కేసు పైన పర్టికులర్గా ఇంత ఇంట్రెస్ట్ పెట్టి అసెంబ్లీలో ఒక డే అంతా కూడా చర్చ పెట్టిరు. మరి ప్రభుత్వం చేసిన ప్రభుత్వ వైఫల్యాల మీద వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గగ్గోలు పెట్టిరు. ఇలా వీళ్ళు వచ్చిన తర్వాత ఇలా గిరిజనాశ్రమ పాఠశాల చదువుకున్న అమ్మాయి పాపం నిమ్స్లో 23 రోజులు ఫైట్ చేసి ఇంచుమించు చావు బతుకుల్లో ఉండి చనిపోయింది. ఆ తల్లి పాపం ఆవేదన ఆ తల్లిది కాదా? ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. లగచర్లలో మహిళలపైన చేసిన ఇష్యూలు కావచ్చు, మరణించిన వాళ్ళ ఇష్యూస్ కావచ్చు, ప్రభుత్వ వైఫల్యం వల్ల. ఇక్కడనేమో పోయి కుటుంబానికి పోయి పొలోమని ప్రజాప్రతినిధులతో సహా చిన్న చిన్న పోస్టుల వాళ్ళు కూడా పోయి పరామర్శిస్తారు. ఈ ఒక్క దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మరి మిగతా వాటి మీద ఎందుకు లేదనే చర్చ కూడా వస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఖచ్చితంగా బాయస్ అండి, అంటే పొలిటికల్ బాయస్. ఇది ఈ దుర్ఘటన జరిగింది, దాని గురించి ఇట్ ఈస్ వెరీ సాడ్. దాని గురించి ఒక లీగల్ ప్రాసెస్ నడుస్తుంది. ఆ లీగల్ ప్రాసెస్ ఎంతమంది అంటే ఒక మనిషిని చూసి మీరు లీగల్ ప్రాసెస్ని క్వశ్చన్ చేయొద్దు అని నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనిషి ముఖ్యం కాదు. అంటే అల్లు అర్జున్ ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు, సిచ్యువేషన్ ఇస్ ఇంపార్టెంట్. అక్కడ ఎవరున్నా, ఎంత పెద్ద మనిషి ఉన్నా, ఎంత చిన్న వాళ్ళు ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్ క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల జరిగిన అంశం కాబట్టి దానికి లీగల్ ప్రాసెస్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్. అది అలా ఉంచితే దాన్ని మొత్తము పొలిటిసైజ్ అయితే ఖచ్చితంగా నిన్న అయింది. దానికి రోజు మొత్తం అంటే మన అసెంబ్లీ టైంని ఆ ఒక్క ఇష్యూ మీదనే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వేస్ట్ చేస్తుండ్రాను అన్నాను, కానీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చాలా బిల్స్ పాస్ చేయాలి. అంటే మా ట్యాక్స్ పేయర్స్ మనీ అక్కడ అసెంబ్లీలో మీరు స్పీచ్లు ఇచ్చుట్లా లేకపోతే ఒకళ్ళని పెట్టుకున్నట్లనే కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ బిల్స్ ఎప్పుడు పాస్ చేస్తారు, అంటే గవర్నమెంట్ ఎప్పుడు నడుస్తుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో రేవంత్ రెడ్డి గారు ఇంత దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేకుండే. అండ్ దానికన్నా ఇంపార్టెంట్, అసలు కేసులో అక్యూజ్డ్ ఉన్న అల్లు అర్జున్ అసలు దాని గురించి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరమే లేకుండే. అది యువర్ అడ్వైజ్ చేసిండ్రో కానీ దట్ ఈస్ అ హ్యూజ్ మిస్టెప్. ఎందుకంటే సబ్జుడిస్ ఉన్నది, కేసు నడుస్తుంది. మీరు దాని గురించి మీ ఒపీనియన్ చెప్పడము, లేకపోతే ప్రజల ఒపీనియన్, లేకపోతే చూసే వాళ్ళ ఒపీనియన్ ఒకలాగా లేకపోతే ఇంకోలాగా ఇది చేయడము, దట్ కెనాట్ బి డన్. యువర్ అన్ అక్యూజ్డ్ ఇన్ అ కేస్. ఎక్కువ మీరు చెప్పాల్సింది ఏంటంటే కోర్టులో ఉందండి, కోర్టు చూసుకుంటుంది, దట్స్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నేను వీడియో రిలీజ్ చేసినా సరిపోయేది, అంతే. నేను నిర్దోషిని అని అనుకుంటున్నాను అని అనేస్తే చాలు. కానీ దాని గురించి నేను ఇది చేసిన, ఎందుకంటే నిన్న పోలీసు వాళ్ళు ఆ సినిమా మొత్తం చూపెట్టేసరికి అది ఇవన్నీ అబద్ధాలే, కావాలని ప్రెస్ మీట్ పెట్టిండు అనే కాడికి వచ్చేసింది CCTV. సో డెఫినెట్లీ పొలిటిసైజ్డ్. మీరు ఇప్పుడు లగిచర్ల అంశమే చూసుకోండి. ఎందుకంటే నాకు లగిచర్ల అసలు ఆ ఇష్యూ ఎందుకు అయిందో నాకు ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే భూసేకరణల పబ్లిక్ హియరింగ్ అనేది అన్ని ఇష్యూస్లలో, అంటే మీరు కాళేశ్వరం అయినా, పాలమూరు అయినా, లేకపోతే దిండి అయినా, లేకపోతే ఇంకో ఏ భూసేకరణలైనా పబ్లిక్ హియరింగ్ అనేది జరుగుతుంది. దాంట్లో రైతులు అండ్ వాళ్ళ భూములు కాబట్టి వాళ్ళ అంటే ఆ ఎమోషనల్ కొంచెం ఇది ఉంటుంది, ప్రతి దాంట్లో కొంచెం ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉంటుంది పబ్లిక్ హియరింగ్లో. కానీ దాంట్లో డైరెక్ట్లీ ఎవరో రెస్పాన్సిబుల్ లేకపోతే ఎక్కడనో ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్ అనేది అయితే ఐ థింక్ దట్స్ ఫార్ ఫెచ్డ్. అంటే లైక్ ఐ రియలీ డోంట్ గెట్ ఇట్. ఇంకోటి ఏంటంటే నేను ఇన్నది ఏంటంటే కొడంగల్లో కూడా ఎవరో చనిపోతూ సూసైడ్ చేసుకొని చనిపోతూ వీళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేసిండ్రు అని చెప్పేసి సర్పంచ్. సో నేను
ఈ ఇష్యూ ఆ ఇష్యూని ఎత్తి చూపడం కాదు, కానీ అన్ని ఇష్యూస్ని సమానకరంగానే ట్రీట్ చేయాలి అని అంటున్నాను. ఇక్కడ ఖచ్చితంగా రేవతికి న్యాయం జరగాల్సిందే, ఆ అబ్బాయికి న్యాయం జరగాల్సిందే. చిన్న అంటే యంగ్ ఫ్యామిలీ, అందరిలాంటి ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీ ఇప్పుడు విచ్ఛిన్నం అయిపోయింది, కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. వాళ్ళు మళ్ళీ దాని నుంచి ఎప్పుడు పేలుకుంటారో అది మనకు తెలియదు. బట్ సర్టన్లీ దట్స్ అ గ్రేవ్ లాస్ ఫర్ దట్ ఫ్యామిలీ. అండ్ వాళ్ళకు ఎటువంటి హెల్ప్ అయినా, ఎక్స్గ్రేషియా హెల్ప్, లేకపోతే పిల్లలను చదివించడం, ఈ అబ్బాయి కంప్లీట్ ట్రీట్మెంట్ అంటిల్ హీఈస్ కంప్లీట్లీ వెల్, దాని తర్వాత అతను చదువు, it's everyone's it's certainly the government's responsibility, and definitely even Allu Arjun and gang should contribute. Chana ante like literally they should adopt that family and అనుకుంటున్నారు. అసలు అబ్బాయి ఫస్ట్ కోలుకొని రావాలనేది ఫస్ట్, ఎందుకంటే ఆ న్యూస్ వింటుంటే భయంగా ఉంది. ఇన్ని రోజులు ఒక ప్రాణం ఆల్రెడీ కోల్పోయినాము, ఆ పిల్లోడు కూడా ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అనేది వింటుంటే మస్తు బాధ. ఎందుకంటే ఇన్ని రోజులు కోమాలో ఉంటే కొంచెం భయం అవుతుంది మేడం. ఎందుకంటే సరే చాలా డీప్ ఇంజరీస్, కోమాలో ఉన్నాయి, కానీ ఒక 2-3 days అంటే అట్లీస్ట్ ఒక వారంలోగానే కొంచెం ఏదో కొంచెం వినికిడి లేకపోతే ఏదైనా కదులుతుంది అని అంటే ఒక ఆశ వస్తుంది. చూడాలి.